Myself Swapna from 10th standard, sir. Why do you like science, sir? అమ్మా, సైన్స్ కొత్తగా నేర్చుకోవడమే లేదు, ఇష్టపడడం కూడా కాదు. ఈ మొక్క ఉంది, విత్తనం వేసాం, మహావృక్షం అవుతుంది. అది అర్థం చేసుకోవడమే సైన్స్. గొంగళి పురుగు ఉంది, ఎలా నడుస్తుంది, ఆ తర్వాత సీతాకోక చిలుక ఎట్లా అవుతుంది, అదే సైన్స్. రోజు మీరు చూస్తున్నారు. ఆది మానవుడికి ఇదేం అర్థం కాకుండా కథలు అల్లాడు. మా చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు తెలుసా, మీకు తెలియదు కానీ అది పిడుగు పడిందనుకో ఊడిపడిందని చెప్పి, అర్జునుడి రథం ఏమిటి, ఆకాశంలో పోవడం ఏంటి, శీల కింద పడ్డం ఏంటి, ఈ ధ్వని కావటం ఏంటి, ఏది తెలియక. కానీ గత 200-300 ఏళ్ళుగా ఏమైంది, ప్రతిదానికి కారణాన్ని తెలుసుకున్నాం. అది తెలుసుకోవటంలో మైక్రోఫోన్ ఉంది, గతంలో మైకులు లేవు. అబ్రహాం లింకన్ రాష్ట్రపతిగా ఉండగా ఇలా మాట్లాడాలని చెప్పంటే గొంతు పోయేది, అరవాల్సి వచ్చేది. ఎంత గట్టిగా అరిస్తే వాడు గొప్ప నాయకుడు అయిపోయేవాడు. ఇప్పుడు ఏమైంది, ధ్వనిని ఎట్లా అందరికీ పంపించాలా కష్టం లేకుండా, ఇది సైన్స్. సైన్స్ ఉపయోగించడం వల్లే మన జీవితాలు ఇట్లా ఉన్నాయి. వేడిగా ఉంది, వాళ్ళ ఉక్కగా ఉంది, పెద్ద వేడి లేకపోయినా చెమటలు పడుతున్నాయి. ఈ ఫ్యాన్ ఉంటే చల్లగా ఉంటుంది. ఈ ఫ్యాన్ పూర్వం లేదు. పూర్వం ఈ బతుకుని ఊదుకునేవాడు. మాకు అధికారులకి పూర్వం బ్రిటిష్ కాలంలో పంఖాపురలేశ్వరు ఉండేవాడు రాజేంద్ర గారు. వాడి ఉద్యోగం పంఖా నడపడం. దొరవారి భార్య నిద్రపోతుంటే వీడు కొనికిపాట్లు పడితే పంఖాను లాగుతూ ఉంటాడు. పెద్ద పంఖా ఉంటుందన్నమాట. అప్పుడు గాలి వస్తుంది, ఎందుకంటే ఫ్యాన్లు లేవు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఫ్యాన్ వచ్చింది. ఇదే సైన్స్. మన జీవితానికి, మన జీవితంలో సుఖానికి, ఇందాక ప్రొడక్టివిటీ అన్నారు, ఉత్పాదకత అంటే పని చేసేది సమర్థంగా చేయడానికి సైన్స్ మూలం. సైన్స్ లేకపోతే మన బతుకు లేదు. మనకు తెలియకుండానే ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి. పూర్వం మేము డబ్బా కెమెరాలు వాడేవాళ్ళం. ఆ ఫిల్మ్ ఉండేది, దాన్ని కష్టపడి డార్క్ రూమ్లో వచ్చి డెవలప్ చేసేది. ఈ పిల్లలెవరికీ ఆ విషయం తెలియదు. ఇప్పుడు అది అవసరం లేదు, డిజిటల్ కెమెరా వచ్చేసింది. ఇదంతా సైన్స్ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి సైన్స్ ఎక్కడ లేదు. మన జీవితంలో మన బతుకుల్ని సులభం చేయడం, మన జీవిత కాలాన్ని పెంచడం, మన సామర్థ్యాన్ని పెంచడం, మన సుఖాన్ని పెంచడం, సౌకర్యాన్ని పెంచడం.